నరాల బలహీనత అంటారు. అంటే కొంతమంది పెనిస్ అనేది స్ట్రాంగ్‌గా అవ్వదు. కొంతమందికి స్ట్రాంగ్‌గా అవుతుంటది. అంటే ఈ ఒక వర్డ్ అనేదండి, ఈ నరాల బలహీనత గాని ఏమన్నా ఉందేమో, నీకేదైనా ప్రాబ్లమ్ ఉందేమో, ఇన్ కేస్ ఇంకేదైనా ఉందేమో అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో, నిజంగా నరాల బలహీనతకి పెనిస్ స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ ఏమంటారు అసలు? దీనికి దానికి రిలేటెడ్ ఏమంటారు అసలు? దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనకు 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. పెనిస్‌కి బ్లడ్ ఎరెక్షన్ రావాలి అంటే మన పెనిస్‌లో ఉన్న బ్లడ్ వెజల్స్ బాగుండాలి. పెనిస్‌లో కూడా ఇట్స్ ఎన్ వాస్కులర్ ఆర్గన్, అంటే బ్లడ్ వెజల్స్‌తో నిండి ఉన్న ఆర్గన్ అది. సో మన బ్లడ్ సప్లై బాగుంటేనే ఎరెక్షన్ వస్తుంది. బ్లడ్ సప్లై తక్కువ ఉంటే ఎరెక్షన్ రాదు. సో ఇప్పుడు ఒకవేళ బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్ ఉందనుకోండి, లేదా బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ ఉంది, లేదా బ్లడ్ వెజల్స్లో ఇన్నర్ లేయర్లో ఎరెక్షన్కి కావాల్సిన కెమికల్ రియాక్షన్ సరిగా జరగట్లేదు. ఎందుకంటే ఎరెక్షన్స్ కావాలంటే మనకు నైట్రిక్ ఆక్సైడ్ కావాలి. ఆ మెకానిజంలో మనకి ఎప్పుడు మనకు ఎరెక్షన్ కావాలి అనగానే ఎలా వస్తుంది అంటే అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో. సో ఇప్పుడు ఆ నైట్రిక్ ఆక్సైడ్ సరిగా లేకపోయినా కూడా ఎరెక్షన్ రాదు. సో ఇన్ జనరల్ దాన్ని బ్లడ్ వెజల్స్లో వచ్చే ప్రాబ్లం కాబట్టి నరాల బలహీనత అంటారు. రెండో ఆస్పెక్ట్ కూడా ఉంది. కొంతమందికి యాక్చువల్ నర్వ్స్లో ప్రాబ్లం ఉండి, అంటే వెన్నుముకలో ఇంజరీ ఉండి, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిన తర్వాత వెన్నుముకకి దెబ్బ తగిలితే కొంతమందికి కాళ్ళు చేతులు వీక్ ఉంటాయి, కొంతమందికి ఒక సైడే వీక్ ఉంటుంది, కొన్నిసార్లు నడుము కింద భాగం చచ్చుబడిపోతుంది అంటారు కదా. అలాంటి వాళ్ళకు యాక్చువల్ నర్వ్స్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. అప్పుడు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. కాకపోతే మన వాడుక భాషలో నరాల బలహీనత అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వాస్కులోజెనిక్, బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్.